నమస్కారం. ఇవాళ ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే. అందుకని నేను కూడా ఒక చిన్న తమాషా అయిన ప్రేమ కథ చెప్పాలనుకుంటున్నాను. నాకు తమాషాగా అనిపించింది, మరి మీకెలా అనిపిస్తుందో. అనగనగనగనగా ఒక చిన్న రాజ్యం. ఆ రాజ్యంలో ఇద్దరు మిత్రులు. వీళ్ళు చిన్నప్పటి నుంచి స్నేహితులు. ఆడుతూ పాడుతూ అల్లరి చేస్తూ పెరిగి పెద్దవాళ్ళయ్యారు. ఒకరు సాలివాడు, ఇంకొకడు వడ్రంగి. ఏది చేసినా వాళ్ళు కలిసే చేసేవాళ్ళు. ఒకసారి ఆ రాజ్యంలో తిరునాళ్ళు జరిగాయి. గుడి దగ్గర అందరూ పండగ చేసుకుంటున్నారు. వీళ్ళిద్దరూ కూడా అక్కడికి వెళ్ళారు. అప్పుడు అక్కడికి పల్లకీలో రాకుమారి వచ్చింది. ఒక్కసారి తెరచీసి బయటికి చూసింది. అప్పుడే సాలివాడు ఆవిడ్ని చూశాడు. చూసి మంత్రముగ్ధుడైపోయాడు. అంత అందంగా ఉంది ఆవిడ. కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయాడు. వడ్రంగికి తన స్నేహితుడికి ఏమైందో అర్థం కాలేదు. అక్కడ పక్కన తీసుకువెళ్ళి మొహం మీద కాస్త నీళ్లు చల్లి లే 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 అని తట్టి లేపాడు. సాలివాడు లేచి, మిత్రమా, నేను ఇంకా బ్రతికి ఉండలేను, నేను చచ్చిపోతాను అన్నాడు. అదేంటి అని ఆశ్చర్యపోయాడు వడ్రంగి. ఎందుకలా మాట్లాడుతున్నావు? ఏమిటి, ఏమైంది, నాకు చెప్పు. నన్ను ఎవ్వరూ కాపాడలేరు. నాకు కావాల్సింది నాకు దక్కదు. నేను చచ్చిపోవాల్సిందే అన్నాడు సాలివాడు. ఏమిటది? మందుతో కానీ మంత్రంతో కానీ తెలివితో కానీ సాధించలేనిది ఏమీ లేదు అని తన స్నేహితుడికి నచ్చచెప్పబోయాడు వడ్రంగి. ఈ మూడే కాదు, 1000 రకాల విద్యలు తెలిసినా నాకు కావాల్సింది నాకు దక్కదు అన్నాడు సాలివాడు. ఏమిటో చెప్పు. ఒకవేళ నిజంగానే అది మనకి దక్కకపోతే నేను కూడా నీతో పాటే చచ్చిపోతాను అన్నాడు వడ్రంగి. నేను రాకుమారిని చూశాను. ఆవిడని నేను ప్రేమించాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ఆవిడ దక్కకపోతే నేను బ్రతికి ఉండి ఏం లాభం? కానీ నేను సాలివాడిని, ఆవిడ రాకుమారి. నాకు ఆవిడ దక్కుతుందా అన్నాడు. అని నవ్వాడు వడ్రంగి. ఇంతేనా? ఉండు, ఇప్పుడే దీనికి ఒక ఉపాయం ఉంది అని వెంటనే తన స్నేహితుడిని తీసుకెళ్ళి తన ఇంటికి తీసుకెళ్ళాడు. అక్కడ చాలా కష్టపడి కొన్ని గంటలు పనిచేసి ఒక వాహనాన్ని తయారు చేశాడు. గరుడ వాహనం లాంటి వాహనం. ఆ వాహనంలో తన్ని తీసుకువెళ్ళి చూపించి, దీంట్లో నువ్వు చక్కగా రాకుమారి దగ్గరికి వెళ్ళగలవు అన్నాడు. కానీ ఇలా కాదు అని తన స్నేహితుణ్ణి విష్ణువులాగా తయారు చేశాడు. చక్కగా శంఖం చక్రం అన్నిటితో సహా అచ్చు విష్ణుమూర్తిలాగా తయారు చేసి ఆ వాహనంలో కూర్చోపెట్టి అది ఎలా నడపాలో చెప్పి తన స్నేహితుడిని పంపించాడు. ఆ వాహనాన్ని పట్టులో తను ఆ రాకుమారి దగ్గరికి వెళ్ళేసరికి అక్కడే విహరిస్తున్న రాకుమారి ఆ వాహనంలోంచి దిగి వస్తున్న విష్ణుమూర్తిని చూసి నిజంగానే విష్ణువు వచ్చాడని తల వంచి శిరస్సు వంచి నమస్కారం చేసింది. నేను నీకోసమే వచ్చాను, నేను నిన్ను పెళ్లాడతాను అన్నాడు ఆ సాలివాడు విష్ణుమూర్తి రూపంలో. సాక్షాత్తు నారాయణుడు నన్ను పెళ్లి చేసుకోవడమా అని అనుకుని, అయినా తల్లిదండ్రుల్ని అడగాలి కదా అంది. లేదు లేదు, ఎవ్వరికీ ఈ విషయం తెలియకూడదు, మనము గంధర్వ వివాహం చేసుకుందామని ఆవిడతో వివాహం చేసుకున్నాడు. అలా ప్రతి రాత్రి తన రాజకుమారి దగ్గరికి వెళ్ళసాగాడు. ఇది అక్కడే ఉన్న ఒక సైనికుడు చూసి రాజుకి చెప్పేశాడు. రాజు కుమార్తె దగ్గరికి వచ్చి ఏమిటి జరుగుతోంది అని అడిగితే ఆవిడ అసలు విషయం చెప్పేసింది. అబ్బో, విష్ణుమూర్తే నా అల్లుడా అని రాజు సంబరపడిపోయి పక్క రాజు తనని ఎప్పటి నుంచో విసిగిస్తున్నాడని ధైర్యంతో ఆ రాజు మీదకి యుద్ధానికి వెళ్ళాడు. విష్ణుమూర్తే నా అల్లుడు అన్న ధైర్యంతో.
రాకుమార్తె వెళ్ళి తన భర్త అయిన విష్ణుమూర్తి ఆ సాలివాడికి చెప్పింది, మా నాన్నగారు యుద్ధానికి బయలుదేరుతున్నారు, మీరు ఎలాగైనా సరే మా నాన్నగారికి సహాయం చేయాలి అని. సాలివాడు ఇప్పుడు ఎలా, ఏం చేసేది? నేను యుద్ధం చెయ్యకపోతే నా విషయం తెలిసిపోతుంది, యుద్ధం చేస్తే నేను బతకను. అయినా యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో వీరమరణం పొందడమే మంచిదనుకొని ఆ వాహనాన్ని కూర్చొని ఆ యుద్ధానికి వెళ్ళిపోయాడు పైకి ఎగురుకుంటూ. అక్కడ ఆ సైనికులందరూ ఆ వాహనాన్ని, అందులో ఉన్న విష్ణుమూర్తిని చూసి ఆశ్చర్యపోయారు. ఇక్కడ ఇలా జరుగుతుండగా వైకుంఠంలో గరుడు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, కింద ఇలా జరుగుతోంది, ఒక సాలివాడు మీలాగా యుద్ధానికి వెళ్ళాడు, ఇప్పుడు అతను అక్కడ ఓడిపోతే మీరే ఓడిపోయారని అనుకుంటారు కదా అని అన్నాడు. విష్ణుమూర్తి ఒక నవ్వు నవ్వి, అలా అవ్వకూడదు కదా మరి అని తనకున్న శక్తులన్నీ ఆ సాలివాడికి ఇచ్చేశాడు. గరుడు తన శక్తులన్నీ ఆ వాహనానికి ఇచ్చాడు. అంతే, ఆ సాలివాడు ఆ యుద్ధంలో విజృంభించి అందరినీ చంపేసి గెలిచాడు. ఓహో అని ఆ గెలుపు సంబరంలో ఆ వాహనాన్ని దిగి అక్కడికి వచ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ అతన్ని గుర్తుపట్టేశారు, ఇతను సాలివాడు కదూ అని. అప్పుడు ధైర్యం చేసి రాజుకి అసలు విషయం చెప్పేశాడు. రాజు అంతా తెలుసుకొని, ఇతను చాలా ధైర్యస్తుడే అని తన రాజ్యానికి రాజును చేసి తన కుమార్తెనిచ్చి మళ్ళీ పెళ్లి చేశాడు. ఇదండి సాలివాడు ప్రేమ కథ. ఇది మన పంచతంత్రంలోని కథ. తమాషా అయిన ప్రేమ కథ కదూ. మీకు నచ్చిందనుకుంటాను. నమస్కారం.